హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ క్యారెట్ హల్వా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బయట మనము తినే క్యారెట్ హల్వా లానే ఉంటుంది టేస్ట్. ఎక్కడ కూడా ఆ టేస్ట్ మిస్ అవ్వకుండా ఇంకా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే చాలా హైజీన్గా మంచి టేస్ట్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా సింపుల్ అండ్ తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు. ఇది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా భలే ఇష్టపడతారండి. మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, లేదంటే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది క్యారెట్తో చేస్తాం కదా, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. మేము ఇక్కడ క్యారెట్ని పైన పీల్ చేసుకొని ఇలా తురిమి పెట్టుకున్నాము. బెల్లం కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నామండి. డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి నచ్చితే, ఏవి అవైలబుల్లో ఉంటే అవి తీసుకోండి. మేము ఇక్కడ జీడిపప్పు, బాదం తీసుకున్నాము. వాటిని ఇలా కట్ చేసుకున్నాము. ఇది మేము బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నామండి. షుగర్తో కంటే కూడా బెల్లంతో చేస్తే టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకని బెల్లంతో చేస్తున్నాము. మనము 1 కప్పు బెల్లం తీసుకుంటే 2 కప్పులు క్యారెట్ తీసుకోవాలి. డబల్ క్వాంటిటీ తీసుకోవాలి క్యారెట్. అప్పుడు మనకి అది పర్ఫెక్ట్ కొలత, చాలా చాలా టేస్టీగా వస్తుంది. లేదు అనుకుంటే మీరు ఇంకొంచెం ఎక్కువ స్వీట్నెస్ కావాలి అనుకుంటే దాన్ని మీరు అడ్జస్ట్ చేసి తీసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని బెల్లం తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ బెల్లం అంతా మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించాలి. ఈ బెల్లం అంతా కూడా పర్ఫెక్ట్గా కరిగిందండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఫిల్టర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాము. నెయ్యి హీట్ అయింది. జీడిపప్పు వేసుకుంటున్నాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మీరు మన రెసిపీస్ ఏవి కూడా మిస్ అవ్వరు. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత బాదం వేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ నేతిలో ఫ్రై అవుతూ ఉన్నప్పుడు అసలు వస్తుందండి అరోమా. అసలు ఆ అరోమా ఎంత బాగుంటుందంటే అసలు చెప్పలేమండి. భలే తినేయాలనిపించేస్తుంది నాకైతే. అంత బాగుంటుంది ఆ స్మెల్. ఈ డ్రై ఫ్రూట్స్ పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. వీటిని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మీరు మీకు నచ్చినవి తీసుకోండి. కిస్మిస్ కావాలంటే పిస్తా, ఇలా ఏదైనా తీసుకోండి. ఇదే నేతిలో క్యారెట్ వేసుకుందాం. ఈ క్యారెట్ అంతా కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 5 to 8 minutes వరకు బాగా ఫ్రై అవ్వాలి. మధ్య మధ్యలో ఇలా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ కొంచెం వీడియోస్ చూస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. క్యారెట్ పర్ఫెక్ట్గా ఉడికిందండి. సో ఇప్పుడు మనం పాలు పోసుకుందాము. ఇవి కాచి చల్లార్చిన పాలు. మీరు కావాలి అనుకుంటే కండెన్స్డ్ మిల్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పాలు వేయడం వలన అసలు దీని టేస్టే మారిపోయిద్దండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ మిల్క్కి బదులుగా మీరు కావాలి అనుకుంటే కోవా వేసుకోవచ్చు. అసలు ఆ కోవా వేసుకుంటే భలే బాగుంటుంది. మీ దగ్గర అవైలబుల్లో ఉంటే అది కూడా వేసుకోండి. ఈ పాలు దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా కరిగించుకున్నాం కదా బెల్లము, ఆ సిరప్ వేసుకుంటున్నామండి. ఇది ఫిల్టర్ చేసుకుంటే మనకి అందులో ఏదన్నా డస్ట్ పార్టికల్స్ ఏదన్నా ఉంటే అవి ఇందులో రాకుండా ఉంటుంది. అందుకని ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ బెల్లం ఈ సిరప్ అంతా కూడా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మనం ఈ బెల్లం ఎలా తీసుకోవాలి అంటే మనకి క్యారెట్ ఉన్న స్వీట్నెస్ని బట్టి కొంచెం బెల్లం అడ్జస్ట్ చేసి తీసుకోవాలండి. మరీ ఎక్కువ స్వీట్నెస్ ఉందనుకోండి క్యారెట్, కొంచెం తక్కువ తీసుకోవచ్చు. కొన్ని క్యారెట్లు చాలా స్వీట్గా అసలు ఉండవు, చాలా చప్పగా ఉంటాయి. అలాంటప్పుడు మనం కొంచెం బెల్లం ఎక్కువ తీసుకోవాలి. అలా అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఈ బెల్లం పాకం అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ బెల్లం పాకం అంతా కొంచెం దగ్గర పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం కంటే ఇలా ఉడుకుతున్నప్పుడే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం అనుకోండి, ఈ బెల్లం అంతా కూడా ఆ డ్రై ఫ్రూట్స్ కూడా పట్టి మనం క్యారెట్ హల్వా తినేటప్పుడు అవి తగులుతుంటే అబ్బా ఎంత బాగుంటుందోనండి. ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఏది స్వీట్ చేసేటప్పుడైనా కూడా ఇలాచీ పౌడర్ కొంచెం అలా యాడ్ అవ్వగానే అసలు ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ ఆహా ఎంత బాగుంటుందో. ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలండి. ఈ బెల్లం అంతా కూడా దగ్గర పడుతుంది. నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం ఎక్కువగానే ఉంటుందండి ఇందులో, ఎందుకంటే అదే మనకి ఈ హల్వా టేస్ట్ అంతా కూడా మార్చేస్తుంది. కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం. ఆల్రెడీ ఇంతకుముందు వేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నాము. సో అప్పుడే మనకి ఆ మంచి ఫ్లేవర్ యాడ్ అయ్యి తినేటప్పుడు అబ్బా భలే బాగుంటుందండి. మన క్యారెట్ హల్వా పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకున్నాక గట్టిపడిద్ది. ఇప్పుడు వేడి మీద ఉంది కదా, అందుకని ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూసారు కదండి, వేడివేడిగా మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇలా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా మన ఇంటికి ఇది చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. అసలు నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది, అంత బాగుంది. మనం వేసుకున్న ఆ బెల్లం కరెక్ట్గా స్వీట్నెస్ సరిపోయి అక్కడక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా క్లియర్గా తెలుస్తూ అబ్బా అసలు చెప్పలేనండి మాటల్లో, అంత బాగుంది. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఇది హెల్త్కి కూడా మంచిది, క్యారెట్ మంచిది, అండ్ మనం బెల్లంతో చేసాం కదా. సో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా ఈ రెసిపీని తినొచ్చండి. ఇష్టపడిన వాళ్ళంటూ అసలు ఎవరు ఉండరు, అంత బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.